హలో ఫ్రెండ్స్, మీలో చాలామంది ఇలా అనుకుంటుంటారు. చాలా కష్టపడి చదివాను, ప్రతిరోజు రాత్రి నిద్ర లేకుండా చదివాను, పుస్తకాల పురుగులా చదివాను, కానీ ఏం సాధించలేకపోయాను. ఇలా అనుకున్నవారు ఒకటి గుర్తుంచుకోవాలి. 100% కష్టపడ్డారు, కానీ మీ ఫోకస్ ఎక్కడ ఉంది గమనించారా? చదివేటప్పుడు లేదా ఏదైనా పని చేసేటప్పుడు మీ మనస్సు, మీ ఏకాగ్రత ఏమవుతోందో తెలుసా? మీరు చదువుతూనే మొబైల్ చూసేస్తారు, పనిలో ఉన్న నోటిఫికేషన్లకే మొగ్గుతారు. అదే అసలు సమస్య. ఫోకస్ అన్నది కంటికి కనిపించదు, కానీ అది ఉంటే ప్రపంచమే మన దారి తొడుగుతుంది. ఫోకస్ ఉన్న మనిషి ఎక్కడా ఆగిపోడు, ఫోకస్ లేని మనిషి అసలు ఆరంభించనేలేడు. గుర్తుపెట్టుకోండి, కష్టానికి విలువ ఉంది, కానీ ఫోకస్ లేని కష్టం గాలి దెబ్బ తగిలిన దీపం లాంటిది, చీకట్లోనే మిగిలిపోతుంది. మీరు మారాలంటే మీ మనస్సు ఒక్కదానిపై నిలిపేయాలి. డిసిప్లిన్ అంటే ఫ్రీడమ్ను త్యాగం చేయడం. ఫోకస్ అంటే తాత్కాలిక ఆనందాన్ని వదిలి భవిష్యత్తును నిర్మించడం. జీవితంలో సక్సెస్ రావాలంటే పని మీద ప్రేమ ఉండాలి, ఫోకస్ మీద నమ్మకం ఉండాలి, కానీ ముఖ్యంగా మీ మీద మీరు నమ్మకం ఉండాలి.